హాయ్. ఎవరైనా చూస్తా అంటే హాయ్ పంపించండి, గొత్తైతుంది నాకు ఎవరైనా వచ్చిందారో అనేసి లైవ్. హాయ్. హాయ్. హాయ్ అంజనా. హాయ్ రమ్య శ్రీధర్. కరెక్ట్ టైంకి ఎంటర్ అవుతున్నా? ఆమె పర్ఫెక్ట్ టైమ్లీ. హాయ్ బ్యూటిఫుల్ మెంబర్స్ ఆఫ్ ఏవిఎల్జీ. అందరిది భోజనం అయినా లైవ్ చూసేకి రెడీ ఉండారా అందరూ? హాయ్ లావణ్య బద్రీనాథ్. హాయ్ విజయ మురళి. హాయ్ సవిత రాయచూర్. అందరికీ హాయ్. స్టార్ట్ చేస్తున్నా, ఇంకా వెయిట్ చేస్తామా? హాయ్ కృష్ణన్ సాయి. రజనీ కార్తిక్ హాయ్. కల్పవలి ఆంటీ హాయ్. రూపా సిస్సి హాయ్. అరుణానంత్ ఆంటీ హాయ్. వైష్ణవి డియర్ సారీ. హాయ్ హాయ్ అందరికీ హాయ్. చలో స్టార్ట్ చేస్తున్నా. హాయ్ కీర్తి లక్ష్మి. హాయ్ చందన సుమంత్. హాయ్ పద్మజ బాలాజీ. శృతి నాగరాజ్ హాయ్ హాయ్. నాకు ఇది ఫస్ట్ లైవ్, నేను ಯಾವ పేజ్లోనూ లైవ్ ఇచ్చిండలేదు. ఇదే ఫస్ట్ టైం నేను కెమెరా చేస్తా ఉండేది. సో దేవుని మొక్కనేసి అంతా బాగా నేనేసి అడుక్కొనేసి స్టార్ట్ చేస్తాము. ఇక్కడ గణేశంది విగ్రహం పెట్టిండను, దీపం అంటించినాను. దీపావళి సీజన్, కార్తీక మాసం సీజన్ కాబట్టి దేవుని మొక్కనేసి స్టార్ట్ చేస్తాను. ఏమీ విఘ్నం రాకుండా, ఏమీ ప్రాబ్లం లేకుండా బాగా కానీ అనేసి. ఓకేనా? ఓం గం గణపతయే నమః. హాయ్ సరస్వతి గుప్తా వాళ్ళు హాయ్. హాయ్ ఆల్ ద బ్యూటిఫుల్ మెంబర్స్ ఆఫ్ ఏవిఎల్జీ. నాకు చాలా ఖుషి అవుతుంది నాకు ఈ గోల్డెన్ ఆపర్చునిటీ ఇచ్చిన దానికి. ఫస్ట్ నేను థ్యాంక్స్ చెప్పాలా కవిత అక్క కాదు, కవిత చెల్లికి. అలాంటి వాళ్ళని అక్క అంటారు. హాయ్ శ్వేత రఘు. హాయ్ వైష్ణవి సంతోష్. నెక్స్ట్ ఈ సాటర్డే మోడరేటర్ రమ్య శ్రీధర్ నన్ను అప్రోచ్ చేసిందానికి నాకు చాలానే ఖుషి ఆయా. నాకు చాలా చెప్పుకోనేకైతలే, చాలా ఎగ్జైటెడ్, చాలా ఖుషి. నేను ఏమైనా మిస్టేక్ చేస్తే ఏమనుకోదండా, ఫస్ట్ టైం లైవ్ వస్తూ ఉండను. చాలా థ్యాంక్స్. అట్లే ప్రతి ఒక్క మోడరేటర్, ఏవిఎల్జీ మోడరేటర్స్కు వాళ్ళ కంటిన్యూస్ వాళ్ళ ఎఫర్ట్స్కి నా నమస్కారాలు. నిజంగా చాలా బాగా చేస్తారు. ఎవ్రీడే కాన్సెప్ట్స్ చాలా బాగుంటుంది. నేను అందరికీ థ్యాంక్స్ చెప్తాను. ఎవరిదైనా పేరు మిస్ అయ్యింటే మాత్రం ఎవరు బేజారు చేసుకోవదండా. సో ಜ್ಯೋತಿಮಾಯಿ వాళ్ళు, ಶ್ರುತಿ ಕಾರ್ತಿಕ್, ರಜನಿ ಕಾರ್ತಿಕ್, ಮತ್ತು ಲಕ್ಷ್ಮಿ ಲಕ್ಕಿ, ಮತ್ತು ಶ್ರಾವಣಿ ರಘು, ಮತ್ತು ಪೂಜಾ ಸುಮಂತ್, పద్మలేఖ్య. అండ్ ఎవరిదైనా మిస్ అయింటే మాత్రం ఎవరు బేజారు చేసుకోవద్దండ. అందరూ చాలా బాగా చేస్తారు. హాయ్ శ్రావణి రఘు. హాయ్ స్నిగ్ధ. హాయ్. అందరూ బాగా చాలా బాగా చేస్తారు కాన్సెప్ట్. ఎవ్రీడే కాన్సెప్ట్స్ని చాలా బాగా కండక్ట్ చేస్తారు. ఇనిషియల్లీ నాకు ఇన్వైట్ వచ్చిండే, నా కజిన్ పంపించిండే ఆర్యవైశ్య గ్రూప్ స్టార్ట్ అయినప్పుడు. నేను జాయిన్ అయ్యిండలేదు, ఇష్టం లేనేసి కాదు, నేను అప్పుడే ఇంకా ఫేస్బుక్కి జాయిన్ అయ్యింది. నేను అకౌంట్ ఓపెన్ చేసినిందే అప్పుడు ఫుడ్ వేసేదానికి వేరే పేజ్లో.
సరే ఎన్నైనా గ్రూప్స్ వద్దు మేనేజ్ చేసేకలు ఎప్పుడు మొబైల్ పెట్టుకొని ఉండాలనేసి నేను ఒప్పుకొని ఉండలేదు. సరే ఎప్పుడో నేను రూపాజెత్తో ట్రావెల్ చేస్తూ ఉన్నప్పుడు లాస్ట్ 1 డే ఉండే నా ఇన్వైట్ డిక్లైన్ అవుతా ఉండే, అక్సెప్ట్ చేసుకోవాలని రూపాకి చూస్తానట్లే అది అక్సెప్ట్ ప్రెస్ చేసేసారు. ఇంట్రెస్ట్ ఉంది, చెయ్యి చూడి చాలా బాగుంది, నేను ఉండను కదా, చాలా బాగుంది యాక్టివిటీస్ అన్నీను అనేసి అని చెప్పా. సో అబ్బాయి జాయిన్ అవుతుంది. స్టార్టింగు ఊరికే చూస్తూ ఉంటి ఏముంది ఎట్లా ఏమి అనేసి. ఆవిడకి వస్తా అన్ని కాన్సెప్ట్స్ ఇది చూసి టెంప్ట్ అయ్యి నేను కొన్ని నా లిమిట్లో ఉండేట్లది నాకు అయ్యేట్లవి పోస్ట్ చేసేకి స్టార్ట్ చేసి ఫుడ్ అంతా జాయిన్ అవ్వండి ఇంకా వేస్తూ ఉన్నాను సాటర్డే. అలాంటి నాకు ప్యాషన్, ఫుడ్ ప్యాషన్ కదా, దాన్ని వేరే అన్నీను ఒక 2-3 వసలి వేసిన్నాను. హాయ్ పునీత, శ్రీనాథ్, హాయ్ హాయ్. సరే ఓకే, ఇప్పుడు స్టార్ట్ చేస్తామా ఫుడ్ చేసేది. ఇది ఫస్ట్ లైవ్ కాబట్టి నేను స్వీట్ని ఇంకానే స్టార్ట్ చేస్తామనేసి అనుకుంటా ఉన్నాను. ఏమంటారు అందరూ? ఓకేనా? ఓకే, ఇప్పుడు స్టార్ట్ చేస్తాను. హాయ్ మోని నాగేంద్ర ఆంటీ. ఇది ఫస్ట్ వచ్చేసి నేను చేస్తా ఉండేది ఒక బెంగాలీ స్వీట్, దాని పేరు వచ్చేసి కచ్చా గుల్లా. ఇది రసగుల్లా సిస్టరో బ్రదరో నాకు గుర్తులేదు, అట్లా హాఫ్ రసగుల్లా. సో కొంచెం రిజంబల్ అవుతుంది రసగుల్లాకి. సో దీని పేరు వచ్చేసి కచ్చా గుల్లా అనేసి. దానికి ఏమేమి కావాలో ఇంగ్రీడియంట్స్ చెప్తాను. ఫస్ట్ వచ్చేసి 1 లీటర్ మిల్క్ది పన్నీర్. ఇది లైవ్ కాబట్టి నేను కొన్ని ప్రిపరేషన్స్ చేసి పెట్టుకున్నాను. పాలు పగిలి చేసి పన్నీర్ తీసి ½ అన్ అవర్ ఇంకా నేను ఈ బట్టలో ఇట్లా కట్టేసి పెట్టిండాను. ½ అన్ అవర్ అయింది. ఇది 1 లీటర్ది పన్నీర్. నెక్స్ట్ 1/4 కప్పు మిల్క్ మేడ్ కావాలండి. 1 లీటర్ మిల్క్కి 1/4 కప్పు మిల్క్ మేడ్. 3 స్పూన్స్ షుగర్. మరి అది బాల్స్ చేసేసి రోల్ చేసేదానికి మిల్క్ పౌడర్ క్వాంటిటీ ఏం లేదు, ఒక 2 టేబుల్ స్పూన్ తీసుకోండాను. మిడికి ఎలాచీ పౌడర్. హాయ్ సంజన శ్రీరామ్, సారీ మీ పేరు చెప్పేది మర్చిపోతుంది అనిపిస్తుంది. హాయ్ సూపర్. ఇది ఏలక్కీ పౌడర్. మత్తి పైన గార్నిష్ చేసేదానికి పిస్తా, చాప్ పిస్తా అంతే. ఫస్ట్ వచ్చేసి పన్నీర్ని క్వాంటిటీని హాఫ్గా డివైడ్ చేసుకోవాలా. ఇది ఓపెన్ చేస్తాను. హాయ్ అందరికీ, ఎవరెవరు చూస్తా ఉన్నారో అందరికీ హాయ్. చూడండి పన్నీర్ ఇంత ఉంది. దీన్ని ఇప్పుడు ఈక్వల్గా డివైడ్ చేస్తాను. టూ పోర్షన్గా డివైడ్ చేసి 1 పోర్షన్ ఎత్తి పెట్టేస్తా ఉన్నాను. ఇంకొక పోర్షన్ని ఒక ప్లేట్ ఎత్తుకొని ఇది స్మాష్ చేస్తాను. ఇది క్రష్ చేసేసి దీనికి 3 టేబుల్ స్పూన్ షుగర్ ఏం చెప్పొద్దునో దాన్ని వేసుకుంటాను. వేసుకొనేసి బాగా స్మాష్ చేయాలి. బాగా సక్కర ಮತ್ತು పన్నీరు ఫుల్ పొందుకునే తనక బాగా మిక్స్ చేయాలి. బాగా పిసికి క్రష్ చేసి మిక్స్ చేయాలండి. హాయ్ సింధు, దీపక్. అదేమన్నా ఆప్షన్ లేదు, హాయ్ వస్తాలే పంపిస్తారు. కమెంట్స్ వస్తాలే, వాచింగ్ అని వస్తుంది, కమెంట్స్ వస్తాలే. బాగా పిసకల ఫుల్ సక్కర దాని చేతిలో పన్నీర్ చేతిలో నీట్గా పొందిడియాల. బాగా ఇట్లా తిరిగా అది ఉంటూ ఫామ్కే వచ్చేతర బాగా ప్రెస్ చేయాలి. ఇప్పుడు ఒక ప్యాన్ ఆన్ చేసుకోవాలా.
ఒక ప్యాన్ అండి పెట్టుకోవాలా. నిమిషం చూస్తామా, వాళ్ళు చేసి అడుగుతామా, ఒక నిమిషం చెప్తాను. నాకు ఇది బ్యాక్ కదా అక్కడే. ఇప్పుడు దీన్ని ప్యాన్కి వేసుకుంటాను. ఏమి ఆన్సర్ చేస్తాను. నిమిషం అడుగుతాను. ఎట్లా అడుగుతావు? లైవ్ ఆఫ్ చేసేసాను. ఇప్పుడు మొత్తం షూట్ చేస్తాను. తిరిగా స్టార్ట్ చేస్తాను. 2 వీడియోస్ అయితే నాకు. హాయ్ శ్రీలక్ష్మి, హాయ్ సుధాకృష్ణ. ఇది లో ఫ్లేమ్లో బాగా వేయించాలండి. ఫోన్ చేసుకుంటున్నాడు. కొంచెం దగ్గర పెడతాం. ఇట్లా ఫ్రై చేసుకోవాలా లో ఫ్లేమ్లో. ఆ చక్కెర కరిగి ఒక ఇంత నీళ్ళు గయ్యేదాకా ఒక 2 to 3 minutes చాలు, సానా వద్దు. హాయ్ ఆశా గుప్తా, గీతా సిహెచ్. ఏమో ప్రాబ్లం అయిందంటే ఐ కుడ్ నాట్ సీ యువర్ కమెంట్స్. ఏం కమెంట్స్ వస్తాయో మీరు వాచ్ చేస్తున్నారని మాత్రం వస్తూ ఉంది. ఏమైంది అనేసి గుర్తులే నాకు. ఇది ఫస్ట్ టైం కదా, సో హాయ్ సౌజన్య మంజునాథ్. చూడండి ఇట్లా చక్కెరని కరిగేదాకా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇది 1/4 cup మిల్క్ మేడ్, దీన్ని వేసుకోవాలి. మిల్క్ మేడ్ వేసేసి తిరిగా ఫ్రై చేయాలి. లో ఫ్లేమ్లోనే చేయాలి. ఇనిషియల్లీ ఫస్ట్ ఇట్లా నీళ్ళుగా అయిపోతుంది, చేస్తా ఆమెడికి గట్టిగా అవుతుంది. ఇది ఒక 5 to 6 minutes తీసుకుంటుంది. హాయ్ భవానీ కాసల్. హాయ్ అర్చన గుప్తా, హాయ్ అక్షత నాగేంద్ర. పెండి బిజీ ఇంకా ఫ్రీ ಆಯ್ತು ಅಕ್ಷತ. ఇట్లే కలిపెడుతానండి. ఇది ఒక 4-5 minutes అంటూ అవుతుంది. కొంచెం థిక్ అయ్యే కొందరికి చాలా హై ఫ్లేమ్లో చేసేస్తే కింద మాడిపోతుంది. స్వీట్ కాబట్టి ఎప్పుడు లో టు మీడియం ఫ్లేమ్లోనే టైం తీసుకున్నా పర్వాలే, స్లోగా చేయాల. హాయ్ ఎవరెవరు చూస్తున్నారు అందరికీ హాయ్. అలాంటే నాకు ఎవరికి కమెంట్స్ కనబడిస్తలేదా, ఏమో ప్రాబ్లం అయింది. సో మనం చేస్తే కనిపిస్తుంది. ఓకే ఓకే చూస్తాను చూడు కమెంట్స్. హాయ్ వైష్ణవి వినయ్, హాయ్ రమ్య, హాయ్ అనురాధ శ్రీనివాస్, హాయ్ వనిత శ్రీకాంత్. ఎర్గమ్మి కవిత చెల్లి వచ్చి చెల్లి ఖుషీనా?
ఖుషీనా? హాయ్ హాయ్. లక్ష్మీ లక్కీ వాళ్ళే హాయ్. నవీత హాయ్. నా ఫోన్ దూరం ఉందండి, కష్టం పడి చూసేసి పేరు చూస్తూ ఉన్నాను. వన్స్ అగైన్ థ్యాంక్ యూ రమ్య శ్రీధర్ ఫర్ గివింగ్ మీ దిస్ బ్యూటిఫుల్ అండ్ గోల్డెన్ ఆపర్చునిటీ. చాలా ఎంజాయ్ చేస్తాను, బట్ ఈక్వల్లీ నేను అంతే నర్వస్గా ఉండను. కవిత చెల్లి మీకు సానా థ్యాంక్స్ చెప్పాలా. థ్యాంక్ యూ. హాయ్ సంగీత వివేక్. హాయ్ ధాత్రి హాయ్ విజయలక్ష్మి హాయ్. Oh, when is your anniversary? Yeah, Rupa, I can see. I just saw your comment. ఇంతసేపు అది కమెంట్ కన్వర్ట్స్ సో నేనేమో ప్రాబ్లమ్ అయింది అనేసి అనుకోండి. సరే నా కూతురికి రూపాకు ఫోన్ చేసి అడగమంటే ఏమిలే వస్తుంది చూడి అనే. ఫస్ట్ టైం కాబట్టి చెల్లి కన్వర్ట్ చేయని ఇది. మధురి పవన్ హాయ్. మాధవి రఘు హాయ్. చూడండి కొంచెం థిక్ అవుతా ఉంది, ఇంకొక 2-3 minutes థిక్ అయిపోతుంది. హాయ్ అనురాధ శ్రీనివాస్ హాయ్. సింధు శ్రీధర్ హాయ్. ఎవరిదైనా పేరు మిస్ అయింటే బేజారు చేసుకోవద్దండి. శ్యామల జగదీష్ హాయ్. ఓ ఇప్పదే యానివర్సరీనా? హ్యాపీ యానివర్సరీ కవిత వీరర్గం చెల్లి. మీరు నాకు స్వీట్ ఇయ్యాలా, నా దగ్గర స్వీట్ చేపిస్తా ఉండరా? నేను చూడండి ఏం కోయిన్సిడెన్స్ చూడండి, మీ యానివర్సరీకి నేను ఫస్ట్ స్వీటే చేస్తా ఉండను. థ్యాంక్ యూ లవ్లీ అంటాను అవి బాగుందండి. రక్షిత హాయ్. సోను శ్వేత హాయ్. అక్క చెల్లి గొత్తయింది ఇప్పుడు. నిన్న వాళ్ళు సస్పెన్స్ ని రివీల్ చేసినప్పుడు రమ్య శ్రీధర్ ఇట్లా ఆశా శ్రీనివాస్ అనేసి, అప్పుడు నేను ఎన్ జనాలు గొత్తయింది అనేసి నిన్న నాకు నిజంగా గొత్తాయా. చాలా ఖుషి ఆయా. ఎన్ జనాలు వి లవ్ టు వాచ్ యూ ఇన్ లైవ్, వి లవ్ టు వాచ్ యూ అనేసి ఇంకా ఒకతర గ్రూప్ పైన పేజ్ పైన మర్యాదలు అన్నీ జాస్తి అయిపోయా. చాలా ఖుషి అయిపోయా నేను చూసేసి కమెంట్స్ అందరిది. ఇప్పుడు చూడండి అది కరెక్ట్ కన్సిస్టెన్సీకి ఇట్లా ఒక మధ్యకు రావాలా. అప్పుడు ఇది అయింది అనేసి ఇది ఇప్పుడు చెల్లుకు కావాలా. దీనికి యాలక్కీ పౌడర్ వేసేస్తాను. ఇప్పుడు చెల్లుకు కావాలా. ఇది యాలక్కీ పౌడరు, 1/4 స్పూన్ యాలక్కీ పౌడర్ వేసి మిక్స్ చేస్తాను. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తాను. దీన్ని ఒక ప్లేట్కి ట్రాన్స్ఫర్ చేస్తాను. ఇది కూల్ కావాలా. ఇప్పుడు ఇది కూల్ అయినాక నెక్స్ట్ ప్రొసీజర్ అంతట్లోగా మీకు వేరే ఇంకొక డిష్ది స్టార్ట్ చేసేస్తాను. ఇప్పుడు ఇది ప్లేట్కి ట్రాన్స్ఫర్ చేస్తాను. హాయ్ రజనీ కార్తిక్ థ్యాంక్ యూ. ఇంట్లో ఉండేదని నేను ఫుల్ ఒక ప్లేట్కి వేసుకొని వేయాలా. అది కొంచెం కూల్ అయ్యాక ఒక 3 to 4 minutes వేయాలంటే ఇంకా చేతిలో కలపాలా. సో విల్ గివ్ దట్ టైం ఇస్తామంట. హ్యాపీ యానివర్సరీ చెల్లి. నా లైవ్ ప్రోగ్రాంలో మీది యానివర్సరీ విషెస్ అందరూ పంపిస్తా ఉన్నారు. సో నైస్ కదా. ఇక్కడ స్వీట్ రెడీ అవుతా ఉంది, అక్కడ మీకు యానివర్సరీ విషెస్. యా సహారిక వితౌట్ హర్ సపోర్ట్ నాకు అవుతా ఉండలే. అన్నీ అదేనే చాలా బాగా ఐడియాస్ ఇచ్చేది. నువ్వన్నీ ఇది చేస్తవి, మోటివేట్ చేస్తవి. రూపా నీకే చెప్తా ఉండేది, నువ్వు మోటివేట్ చేస్తవి, యజమానులు ఎంకరేజ్ చేసి. నా కూతురు హెల్ప్ చేస్తూ ఉంది. అందరి హెల్ప్ని ఇంకా నేను ఇవ్వ చేస్తాను. నేను ఒకటే అంటే నేను ఏమీ చేస్తానులే. అలాంటే నీకు గొత్తు ఐఎమ్ వెరీ వీక్ ఇన్ ఆన్ ఇట్లా దాంట్లో నేను చాలా వీక్. సో ఒక నిమిషము చై కడుక్కొనేస్తాను. అయ్యో సారిక నువ్వు కెమెరాకి రావాలంట, అక్క పిలుస్తా.
అది ఫస్టే చెప్పిండే నువ్వేమన్నా మొబైల్ తిప్పిగిప్పేవి నా తొట్టెకి అనేసి అనిండే పారెళ్ళిపోయా అది. లేదు చెల్లి ఇంకో నాడు వేస్తాను నిన్నంత పండుగ నాడు ఫోటో వేసింటి కదా. ఓకే ఓకే. హాయ్ జయలక్ష్మి, హాయ్ అర్చన. ఇప్పుడు ఇది చెల్లగయ్యే దాని పక్కలో పెట్టేస్తామంట. నెక్స్ట్ డిష్ స్టార్ట్ చేస్తామంట. నెక్స్ట్ డిష్ వచ్చేసి ఫ్రిజ్జా. ఇది పెద్దోళ్ళు ఇంకా పెట్టి చిన్నోళ్ళు తనకను అందరికీ ఇష్టమవుతుంది. మరి ఇంకొకటి ఏం కదా, ఇది ఐడియా ఇచ్చింది నా కూతురు ఇచ్చింది ఐడియా. సో నేను దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తూ ఉండను. ఇది ఇంగ్రీడియంట్స్ అండి, కన్వర్ట్ చేయలే, నేను ఒక్కొక్కటే చూపిస్తాను. ఈ ఫ్రిజ్జాకి కావాల్సి ఉండేది ఫస్ట్ వచ్చేసి వీడియో ఇస్ నాట్ షోయింగ్ కదా. ఇది వచ్చేసి ఫ్రెంచ్ ఫ్రైస్. ఇది అప్పుడే చెప్పినట్టు లైవ్ కాబట్టి నేను కొన్ని ప్రిపరేషన్స్ చేసి పెట్టుకున్నానండి. ఇది హాఫ్ ఫ్రై, ఇలా క్వార్టర్ ఫ్రై చేసేసి నేను ఆ ప్రొసీజరు ఇదన్నీ నేను రెసిపీ పంపిస్తాను. ఇది చేసి పెట్టుకోండి, అలాంటే జల్దీ కావాలా కదా, అందుకోసం. ఇప్పుడు నేను మీకు ఇంగ్రీడియంట్స్ చెప్పే కొందరికి నూనె అంటించేస్తాను, స్టవ్ అంటించేస్తాను. ఇది ఫ్రైస్ చేసేదానికి నూనె అంటించిన్నానండి. ఫస్ట్ ఫ్రైస్, ఇది ఫ్రిజ్జా కాబట్టి ఫ్రైస్. నెక్స్ట్ వచ్చేసి టమాటో సాస్. నేను ఇక్కడ గార్లిక్ చిల్లీ సాస్ ಮತ್ತು టమాటో కెచప్ రెండు హాఫ్గా మిక్స్ చేసుకో ఉండాను. నెక్స్ట్ వెజిటేబుల్స్, టమాటో, పన్నీర్, క్యాప్సికమ్. ఇది ఫ్రై చేసి పెట్టుకో ఉండాను, ఐ మీన్ ఓవెన్లో బాయిల్ చేసి పెట్టుకో ఉండాను. కార్న్ బాయిల్ చేసి పెట్టుకో ఉండాను, ఎలాంటి అది టైం టేకింగ్ కదా, అందుకోసము. నెక్స్ట్ వచ్చేసి అరిగానో, చిల్లీ ఫ్లేక్స్, సాల్ట్ అండ్ పెప్పర్ మిక్స్డ్, చీజ్ క్యూబ్స్, దెన్ స్టిక్స్, బార్బెక్యూ స్టిక్స్. ఇంత కావాలా. ఫ్రైస్ గోళిచ్చినాక ఇది వేసి చెయ్యాలా, అది నేను నెక్స్ట్ చూపిస్తాను. ఇది నూనె కాగేతాక మీ చేతిలో మాట్లాడుతూ ఉంటాను. ఓకేనా ఆంటీ, ఇప్పుడు కనబడుస్తూ ఉందా? ఓకే ఓకే. యా విల్ కంటిన్యూ రూపా. థ్యాంక్ యూ ఫర్ మోటివేటింగ్ మీ, మెసేజింగ్ మీ, కమెంటింగ్ మీ, ఏమేమి అవుతా ఉంది అనేసి అప్డేట్స్ ఇస్తూ ఉండేదానికి సానా థ్యాంక్ యూ. ఏమో రమ్య శ్రీధర్ అండి. హలో హాయ్ రమ్య శ్రీధర్, చూస్తా ఉన్నాను మీ దిను. Coming to live, so much efforts they need to put. Please members encourage them in your comments. ఇట్స్ నైస్ మెసేజ్ చెల్లి. ఎర్గం మీ కవిత. ఏం స్పెషల్ అవును మీ ఇంట్లో, ఏం స్వీట్ చేస్త్రీ? హాయ్ రజనీ కార్తిక్, హాయ్ సౌమ్య, హాయ్ భావన సందీప్, హాయ్. Where we get baby sticks, normal stationery store. స్టేషనరీ షోలో చిక్కిందండి, లేకుంటే దీంట్లో అభిని రోడ్లో చిక్కింది. చాప్ స్టిక్స్ అని కూడా అడగచ్చు. ఎక్కడైనా చిక్కిందండి. ఈ ప్లాస్టిక్ అంగుల్లోనూ చిక్కింది, స్టీల్ అంగుల్లోనూ చిక్కింది, అన్నీ చిక్కింది. నూనె ఇంకొంచెం కాగల ఆమెడికి ఫ్రైస్ నేను గోడిస్తాను. ఓకే, థ్యాంక్ యూ క్లియర్ ఉంది అని చెప్పేదానికి థ్యాంక్. నేహా హాయ్, మాధురి పవన్ హాయ్. ఏం సంజన శ్రీరామ్, ఐ డెంట్ అండర్స్టాండ్. బీబీ బార్బెక్యూ స్టిక్స్. హాయ్ రూప, హాయ్ ఉషా, హాయ్. యా బార్బెక్యూ స్టిక్స్. చాప్ స్టిక్స్ ఆర్ బార్బెక్యూ స్టిక్స్ రెండుట్లో యాವ್ದು అడిగినాను ఇస్తారు. హాయ్ సుమన. యా స్కీవర్ స్టిక్. యా వైష్ణవి వినయ్, థ్యాంక్ యూ ఫర్ క్లియరింగ్ ఇట్. స్కీవర్స్. యా హాయ్ అర్చన కార్తిక్, హాయ్. ఇప్పుడు నూనె కాగింది అనిపిస్తుంది. నేను ఆ గోళీ చెల్లగా ఎవరైనా హాయ్ పంపించంటే ఎవరు ఏమనుకోవద్దండి నేను చూడుకుంటే. హాయ్ లక్ష్మి, హాయ్ దివ్య ప్రవీణ్, హాయ్ రూపా శెట్టి. యా చాప్ స్టిక్స్, ಯಾವುದನ್ನ స్టిక్స్, బార్బెక్యూ స్టిక్స్, చాప్ స్టిక్స్, స్కీవర్స్, ఎనీథింగ్. So it's perfect to continue for the single problem because వాళ్ళకి సిగ్నల్ ప్రాబ్లం ఉంటే వాళ్ళకి కనిపించాలి. ఓకే యా విల్ కంటిన్యూ నౌ. నేను ఇప్పుడు ఫ్రైస్ని గోడిస్తానండి. ఇది హాఫ్ నేను చేసినాను, దీని రెసిపీ నేను ఇక్కడ తనక ప్రొసీజర్ ఏం చేసి దట్ ఐ విల్ టైప్. నేను వేసినప్పుడు టైప్ చేస్తే
ఇట్స్ ఎ లాంగ్ ప్రొసీజర్, బట్ ఇది క్రిస్ప్గా రావాలనే దానికోసం ఇది. నేను ఫ్రై చేస్తాను. ఇది ఎత్తి చూపిస్తావా మళ్ళీ? 2 బ్యాచెస్గా ఫ్రై చేస్తాను నేను, ఓవర్ క్రౌడ్ చేసేదొద్దు. ఇట్ టేక్స్ 2 to 3 minutes అంతే. అలాంటే ఇప్పుడు అర్థమయ్యింది యాక్చువల్లీ. అది ఒక 2 to 3 minutesతో క్రిస్ప్ అయిపోతుంది. సేమ్ టు సేమ్ యాజ్ యువర్ సిస్టర్. సిస్టర్స్ కదా, న్యాచురలీ. మీ 3 sisters resemble a lot. ఆఫ్టర్ ద లైవ్ ప్లీజ్ షేర్ ద రెసిపీ. యా షూర్. రెసిపీ విత్ పిక్స్ అన్నీ షేర్ చేస్తాను. అన్నీ ఈజీ రెసిపీసే, క్విక్గా అయ్యేట్లేదే, ఫస్ట్ టైం కదా. సో నేను అన్నీ ఈజీగా ఉండేది, యావది ప్రాబ్లం కాకుండా కావాలా అనేసి నేను అన్నీ ఈజీగానే పుడుకో ఉన్నాను. అనితా శ్రీనాథ్ మాకం హాయ్. సింధు సంతోష్ హాయ్. అర్చన పెండాకూర్ హాయ్. ఆఫ్టర్ ద లైఫ్ ప్లీజ్. యా షూర్. నన్ను అడిగే పనే లేదు, వేస్తాను. షూర్ దివ్య. ఐ విల్ షేర్, గ్యారెంటీ. ఎన్ని జనాలు టైం తీసుకొని నా లైవ్ చూస్తూ ఉండే వాళ్ళకన్నీ చాలా టైం. హాయ్ అక్క, రేర్లీ మా అక్క వచ్చేసింది. హాయ్. లాస్ట్ టైం రూపా లైవ్ చేస్తున్నప్పుడు నేను వాకింగ్లో ఉండి ఇద్దరు జట్లో చేరుకొని చూసి మీ లైవ్ 1 hour ప్రోగ్రామ్ కుకీస్ది. అది నా మొబైల్ త్రూనే చూసే, నాతో ఇంకా నేను కమెంట్స్ వేసినాయి. ఇవదేవో అదొక్కటే ఉంది కాబట్టి పాపము లైవ్ వచ్చేసింది మా అక్క. థ్యాంక్ యూ సో మచ్ టేకింగ్ యువర్ టైమ్ అండ్ కమింగ్ ఆన్ లైవ్ అక్క. వెరీ హ్యాపీ. ఐ లైక్ ఆల్ యువర్ రెసిపీస్ వీణా. థ్యాంక్ యూ సంజన, వీణా. నా రెసిపీస్ మెచ్చుకుంటా ఉండరు. థ్యాంక్ యూ సిస్సి. రాజశ్రీ అంటే దిస్ ద థర్డ్ టైం ఐమ్ కమెంటింగ్. ఓ సారీ, నేను చూడలేదు, ఇప్పుడే ఫస్ట్ నేను చూసింది అక్క. అది కొన్ని మిస్ అవుతుంది కదా. లక్ష్మి I thought you lied. Thought it's your life. ఏం కొంచెం మధుశ్రీ హాయ్. హాయ్ అందరికీ హాయ్. మీరేం స్వీట్ అని చెప్పనే లేదు చెల్లి. కవిత చెల్లి సరే ఆంటీ, నా కూతురు విష్ చేస్తాను మీకు హ్యాపీ యానివర్సరీ అనేసి. ఏమని కలర్ అని కొంచెం. స్వాతి సురేష్ హాయ్. థ్యాంక్ యూ అక్క, గుడ్ గోయింగ్ అంటా ఉంది. నర్వస్ ఏం లేదా? కొంచెం మాటలు నాకు షివర్ అవుతా ఉంది, భయం అవుతా ఉంది. సో మెనీ మెంబర్స్ ఆర్ సేయింగ్ దట్ దే లైక్ యువర్ రెసిపీస్. థ్యాంక్ యూ చెల్లి. చూస్తా ఉన్నాను, కొన్ని మిస్ అవుతా ఉంది కమెంట్స్. ఈతో తిరిగినప్పుడు మిస్ అవుతా ఉంది, ఏమీ అనుకోవద్దండ. నేను అడిగారు మనే ఏజ్ యూ have already sent 900 recipes. Your really great recipes are super. Aruna. Thank you Arunananta aunty. అయ్యో థ్యాంక్ యూ చెల్లి. యూ మిస్ యువర్ జిమ్. బట్ నేను అవ్వద్దు, నీ లైవ్ నాడు వాకింగ్ మిస్ చెల్లే. వాక్ చేస్తా నీ లైవ్ని ఫుల్ చూసి ఎంజాయ్ చేస్తుంది ఇన్ ఫ్రెష్ ఎయిర్. సో కాన్ఫిడెంట్. థ్యాంక్ యూ అక్క. ఇప్పుడు తానే విష్ చేసి నువ్వు నాకు ఒక ఎయిర్పోర్ట్. కవిత అంటే ఈజ్ మిస్సింగ్ హర్ హస్బెండ్ ఆన్ దర్ స్పెషల్ డే. నా లైవ్ని ఇంకా మీ హస్బెండ్ జట్లా ఉండే టైం మిస్ చేస్తా ఉండారా కవిత? రేపంతా ఫుల్ జట్లనే ఉండండి, మెత్తుకొని ఉండండి, ఇడియదండ అంకల్ని. ఓకే. ఇప్పుడు ఇది ఫ్రైస్ అయ్యిందండి. ఇంకొంచెం దగ్గర తెస్తావా? గోల్డెన్ రెడ్ కలర్ వచ్చింది. ఇది మొదలే మేము ఫ్రై చేసి పెట్టిండే కాబట్టి చాలా డార్క్ చేయదొద్దు. ఇదే క్రిస్ప్గా బాగా అయ్యింది. మాయిశ్చర్ అన్నీ వెళ్ళిపోయింటుంది కదా, సో జల్దీ ఇది గోల్డ్ పోతుంది, ಮತ್ತೆ క్రిస్ప్గా ఉంటుంది. ఇది వడేసేసి నెక్స్ట్ బ్యాచ్ వేసేస్తాను. ఇది గోళే కొందరికి అది ఫస్ట్ బ్యాచ్ చెల్లుగా అవుతుంది. మేము స్వీట్ చేసేస్తామంట. ఇది గోళే కొందరికి
ఇప్పుడు ఇది నెక్స్ట్ అది గోళే కొందరికి ఇది స్వీట్ ఇది కరెక్ట్ కన్సిస్టెన్సీ ఉంది, కూల్ అయింది ఇక్కడ నీట్గా బాల్ షేప్కి వచ్చింది. ఇప్పుడు దీని చేతికి మేము అప్పుడే అర్ధం పన్నీర్ తీసి పెట్టింది కదా, దాన్ని వేసుకొని మిక్స్ చేస్తాము, క్రష్ చేసి. నేను చెప్తే నీట్గా మిక్స్ చేసుకోవాలి. ఈ డెజర్ట్ వచ్చేసి చేసినాక కొంచెంసేపు ఫ్రిడ్జ్లో పెట్టి చల్లికి చేసేసి తింటే సూపర్గా ఉంటుంది. ఆల్ బెంగాలీ స్వీట్స్ చల్లగానే తింటేనే బాగా. బట్ ఇప్పుడు టైం ఉండలే కాబట్టి అట్లే చేస్తాను. నేను అమ్మడి ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగైనా తింటాను, సరేనా? మీరు ఇప్పుడు చేసుకోండా. రేపు సండే ఎట్లున్న వీకెండ్ కదా, అందరూ చేసుకోండా స్వీటు తినండా, నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండా ఎట్లుండే అనేసి. ఈజీ స్వీట్ చెప్పిస్తా ఉన్నాను. మరి దీనికి ఏం చాలా కష్టం పడేట్లా లేదు, మరి చాలా ఇంగ్రీడియంట్స్ లేదు. సో చాలా ఈజీగా మీరు దీన్ని చేసుకోవచ్చు. ఇప్పుడు బాగా ఇది మిక్స్ అయిందండి. యూ కెన్ సీ నీట్గా మిక్స్ అయింది. దీన్ని ఇప్పుడు ఒక సిలిండ్రికల్ షేప్ చేసుకొని ఈక్వల్ ప్రపోర్షన్స్గా కట్ చేసుకుంటాం. ఇది నెసెసిటీ ఏం లేదు సిలిండర్ షేప్ చేసుకొని చేయాలనేది ఏం లేదు. నేను ఈక్వల్గా వస్తుంది అనే దానికోసము, బాల్స్ షేప్స్ ఈక్వల్గా వస్తుంది అనే దానికోసం షేప్ తీసుకున్నాను. ఇప్పుడు మీకు ఎన్ని కావాలన్నా అన్ని ఈక్వల్ దీంట్లో కట్ చేసుకోండి. అంటే పార్సల్. ఓకే ఓకే. ఇప్పుడు డన్జో చేసేకు ధైర్యం లేదండి, ఎవరెవరు తెచ్చిస్తాడో ఎట్లా అనేది భయం అవుతుంది కదా. ఇప్పుడు నేను 7గా కట్ చేసుకున్నాను. ఇప్పుడు ప్రతి ఒక్క పీస్ తీసుకొని విల్ మేక్ బాల్స్. చాలా ప్రెస్ చేసేది వద్దు, ఊరికే లైట్గా రౌండ్ షేప్ ఇస్తామంట. వెరీ ఈజీ, వెరీ క్విక్, బట్ వెరీ టేస్టీ స్వీట్ అండి. టైం చూడాలి, 4:33 అయితే 2 నిమిషాలు. హాయ్ రూప్స్ పెద్దమ్మ. ఇంకెవరైనా హాయ్ పంపిస్తే. రఫ్గా చాలా ప్రెస్ చేసేది వద్దు, ఊరికే మృదువుగా అట్లా ಬಾಲ್ಸ್ చేసుకోవాలి. ಹಾಯ್ ಮೃದುಲಾ, ಫ್ರೀ ಆದ ಇಬ್ಬಿಬ್ಬರು ಮಕ್ಕಳನ್ನ ಇಟ್ಕೊಂಡು ಲೈವ್ ನೋಡಕ್ಕೆ ಬಂದೆ. ಥ್ಯಾಂಕ್ ಯು ಸೋ ಮಚ್. సెవెన్ చేసినానండి నేను బాల్స్. 1 లీటర్ మిల్క్లో 7 అవుతుంది. మీకు క్వాంటిటీను గొత్తవుతుంది కదా ఎంత అవుతుంది అనేసి. సో 1 లీటర్ మిల్క్ ఇప్పుడు 7 ఆయా. ఇప్పుడు దీన్ని ట్రై పట్టుకుంటాను. శ్రీదేవి అనంత అంటే హాయ్ అక్క, వాట్స్ ద రెసిపీ యు ఆర్ మేకింగ్? ఐ మిస్డ్ ఇట్ అనేసి. ఇది కచ్చా, మీరు స్టార్టింగ్ మిస్ అవుతారేమో. కచ్చా గుల్లా, సిస్టర్ ఆఫ్ రసగుల్లా. నేను ఊరికే అనుకోండి, నాకు గుర్తులేదు. ఊరికే నేను సిస్టర్ ఆఫ్ రసగుల్లా. ఒక నిమిషం ఈ ఫ్రైస్ని ఒకసారి కొంచెం ఇచ్చేస్తాను. ఇంకా అయితా ఉంది. హాయ్ మృదులా అక్క, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మిల్క్ పౌడర్ వేసుకొనేసి ఈ బాల్స్ని దాంట్లో లైట్గా రోల్ చేస్తామంట. సౌమ్య అంటే ఈశ్వర్ వాళ్ళ. హాయ్ సౌమ్య, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై లైవ్. సంధ్య అంటే హాయ్ అంజనా, నా తోడుకోడాలండి అంజనా. అది ఫేస్బుక్ ఈ పదే జాయిన్ అయింది. నా లైవ్ చూసేదానికోసం నాకు చాలా ఖుషి అవుతా ఉంది. ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించే గ్రూప్ పేజ్ జాయిన్ అయింది. బదు నా కోసము సక్కత్ ఖుషి అవుతా ఉంది నాకు. షీ స్టేస్ ఇన్ తమిళనాడు. ఊరికే నేను మెసేజ్ పంపిస్తే నా కోసం గ్రూప్ జాయిన్ అయింది. స్నిగ్ధ శ్రీంద్ర, ఐ విల్ ట్రై అండ్ గివ్ యూ ఫీడ్బ్యాక్. థ్యాంక్ యూ స్నిగ్ధ, థ్యాంక్ యూ. ఐల్ బి వెయిటింగ్ ఫర్ ద ఫీడ్బ్యాక్స్. చూస్తాం ఏం జనాలు ఫీడ్బ్యాక్ ఇస్తారు. చూడండి, ఇది రోల్ చేసేసి బాగా కనబడుతుందా చెప్పండా? ఇజ్ ఇట్ నైస్? బాగుందా?
మీకోసం నేను ఫస్ట్ టైం ట్రై చేస్తానండి. నేను ఇంకా ఉన్నాడు చేసిండ్లే టు బి ఫ్రాంక్. షార్ పిన్ని పంపిస్తాము. నాకు 5 చాలు, దాన్ని నేను పంపి. నేను 7 చేస్తా ఉంటే 5 నీకు ఇస్తే మేమేమే తినేది. నేను ఫస్ట్ టైమే చేస్తా ఉండేది. జయలక్ష్మి, మీరు ఏమి చేసినా స్పెషల్గా ఉంటాయి. ఒక్కరోజు కూడా చూసిండే చూడకుండా మిస్ చేసింది. థ్యాంక్ యూ జయలక్ష్మి. ఆంటీనో సిస్టరో అక్కో చెల్లెలు నిజంగా నాకు ఎవరిది ఏజ్ గొత్తలే ఏమో చెప్పింటాను, బేజార్ చేసుకోవదండా. హాయ్ అక్క, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇట్ కంటిన్యూస్లీ. కవిత, వెరీ నైస్, ఇట్స్ సో టెంప్టింగ్. కవిత థ్యాంక్ యూ చాలా టెంప్టింగ్ కదండి. బాగుంది, నాకు చూసినప్పుడే రెసిపీ చాలా బాగుంది అనిపించే. సో సంథింగ్ రమ్య శ్రీధర్ వాళ్ళు నాకు చెప్పి అక్క యూ హ్యావ్ టు మేక్ సంథింగ్ యూనిక్ అనేసి అని చెప్పి, రమ్య 900 రెసిపీలు చేసిందనే ఇంక యూనిక్ ఏమే పుడుకుతున్నావు అంటే, ఐ నో యూ విల్ డూ అక్క, జస్ట్ టోల్డ్ అందరికీ చెప్పినట్లే ఊరికే చెప్తే మీరు చేస్తారు అని. సో నేను పుడికేసి యోచన చేసేసి ఇచ్చేసి ఇప్పుడు ఇది ఆయనండి. ఇప్పుడు దీనికి పిస్తాని ఇంకా గార్నిష్ చేసేది అంతే. బట్ ఇది చిల్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టి ఆమిడికి తింటే సూపర్గా ఉంటుంది. నేను తినలేదండి, అనుకుంటా ఉండను, బాగుంటుంది. హౌస్ ఇట్? స్వీట్ రెడీ. కచ్చాగుల్లా సిస్టర్ ఆఫ్ రసగుల్లా. ఎక్కంటే దీంట్లో బాయిలింగ్ గీలింగ్ ఏమీ చేసిండే, అర్థం కచ్చానే పన్నీర్ వేసిన దానికి. ఇట్స్ నేమ్ ఇస్ కచ్చాగుల్లా. అయినండి, మాట్లాడతా స్వీట్ అయిపోయా. నెక్స్ట్ ఇప్పుడు ఫ్రైస్ తోటి పోతామంట. ఒక నిమిషం, నేను చాయ్ కడుక్కొని వస్తాను. సన్న మంటలో పెట్టింటి ఫ్రైస్ అయినంత గరుకు కానీ అనేసి ఇప్పుడు ఫ్రైస్ చెల్లి అయ్యేదాకా ఏం చేసేది? ఎనీబడి సజెస్ట్? ఏం చేస్తాము? హాయ్ మనీషా మంజునాథ్, థ్యాంక్ యూ అందరికూను. మీకు ఇష్టమైతే నాకు అదే కావాల్సింది, మీకు ఇష్టం కావాల్సి ఉండేది, నాకు కావాల్సి ఉండేది. విత్ లెస్ ఇంగ్రీడియంట్స్, టేస్టీగా ఉండాలా. నేను టేస్ట్ చేసేసి ఆమె పోస్ట్ చేస్తాను ఎట్లుండే అనేసి, ఎవరు రేక్కోవద్దండా. సింగే సాంగ్ ఎవరు పంపించింది? నాకు పేరు వెళ్ళిపోయా, ఉత్తి కనబడిచే. అయ్యో ఫిట్టింగ్ పెడుతువేమే అక్క. ఇప్పుడు ఇది ఎక్స్ట్రా ఆయిల్లో తీసేదానికి దానిపైన టిష్యూ వేస్తాను. ఫ్రైస్ అయ్యింది, ఫుల్ గరీ ఫ్రైస్, ఫుల్ గరుగ్గా ఉంది. కలర్ లైట్ ఉంది బట్ గరుగ్గా అయింది. వీ కెన్ టెస్ట్ ఇట్. ఇట్ చూడు సౌండ్ వస్తుంది. కొంచెం అది నూనె అన్నీ పోనీ, కొంచెం కూల్ కానీ నెక్స్ట్ స్టెప్ పైకి సరిపోతుంది. సింగ్ ఏ సాంగ్. ఎవరు నా చేతిలో పాడతారు? ఎవరు పాడతారు నా చేతిలో? ఎవరు పాడతారంటే నేను పాడతా. రూపా ఏమో ఎక్స్ప్లెయిన్ చేయాలంట చూడు, చెల్లి అడుగుతా ఉండరు కాంటెస్ట్ బగ్గే. హూ విల్ సింగ్ విత్ మీ? ఎవరు పాడతారు? సహారికనా? అంతే. ఓకే ఓకే నెక్స్ట్ కొంచెం నీళ్ళు. ఎక్స్క్యూజ్ మీ, నాకు నేను తాగిస్తాను. ఓకే, ఫ్రైస్ చల్లగయ్యేదాక పాడతా. అడిగిండారు కాబట్టి పాడతాను. నేను రెడీ అయ్యిండ్లే. రమ్య శ్రీధర్ వాళ్ళు చెప్పని కదా, రమ్య శ్రీధర్ వాళ్ళు పంపించినాడు మధ్యలో యువర్ ఎ గుడ్ సింగర్, మీరు పాడాలా అనేసి అని చెప్పి
సో వాళ్ళు చెప్పినప్పుడే మూడింగ్ కాలు నాకు నేను అనుకునే ఉండలేదు సరే అనేసి ఫుల్ పార్ట్ వచ్చేలే సో రాసి పెట్టుకొని పాడతామంట అనేసి బట్ నా వాయిస్ చాలా షివర్ అవుతుంది చాలా టెన్స్ ఉండను ఇంకా నేను చాలానే ಹೋಗ್ತಾರೆ ಹಾಯ್ ಚಿನ್ನಿ ಹಾಯ್ ಪ್ರಿಯಾ ಸಾರಿ ಹಾಯ್ ಚಿನ್ನಿ ಲೈವ್ ಬಂದಿದೆಯಾ ತುಂಬ ಖುಷಿ ಆಯಿತು ಸರಿ ಇದು ಪಾಡ್ತಾನೆ ಜೊತೆ ಜೊತೆಯಲಿ ಇರುವೆನು ಹೀಗೆ ಎಂದು ಹೊಸ ಹರುಷವ ತರುವೆನು ಇಂದು ಎಂದು ಎಂತ ಮಾತಾಡಿದೆ ಇಂದು ನೀ ಎಂತ ಮಾತಾಡಿದೆ ನನ್ನ ಮನಸ್ಸಿನ ಭಾವನ ನೀನೇ ಹೇಳಿದೆ ಜೊತೆಯಲಿ ಇರುವೆನು ಹೀಗೆ ಎಂದು ಪ್ರೀತಿ ಎಂದರೇನು ಎಂದು ಈಗ ಅರಿತೆನು ಪ್ರೀತಿ ಎಂದರೇನು ಎಂದು ಈಗ ಅರಿತೆನು ಸವಿ ನುಡಿಯಲಿ ತನು ಅರಳಿತು ಸವಿಗನಸಲಿ ಮನ ಕುಣಿಯಿತು ಒಲವಿನ ಈ ಮಾತಿಗೆ ಕರಗಿ ಹೋದೆ ನೋಟಕ್ಕೆ ತರುವೆ ನಿನಗೆ ಬಾ ಪ್ರೀತಿ ಕಾಣಿಕೆ ಜೊತೆಯಲಿ ಇರುವೆನು ಹೀಗೆ ಎಂದು ಮೌನದಲ್ಲಿ ಜೋಡಿಯಾಗಿ ತೇಲಿ ನಲಿಯುವ ಮೌನದಲ್ಲಿ ಜೋಡಿಯಾಗಿ ತೇಲಿ ನಲಿಯುವ ಹಾರಾಡುವ ಅರಗಿಳಿಗಳ ಮಾತಾಡಿಸಿ ಮುತ್ತಾಡಿಸಿ ಕಾಮನ ಬಿಲ್ಲೇರುವ ಜಾರುವ ನಾವಾಡುವ ಹಗಲು ಇರುಳು ಒಂದಾಗಿ ಬಾಡುವ ಜೊತೆಯಲಿ ಇರುವೆನು ಹೀಗೆ ಎಂದು ಲಾ 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 ಹಾಯ್ ಪಾಯ బాగుందా ఇష్మైనా థ్యాంక్ యూ సో మచ్ అది పారాగ్రాఫ్స్ నాకు వస్తూ ఉండలేదండి కొంచెం రాసుకోండి అందుకే చూసి పాడుతా ఉండి అలాంటి నేనేంటి పాడి కదా ఐమ్ నాట్ యూస్ టు ఇట్ ఆల్సో ఎక్కడ పాడిండ్లే సో కొంచెం రాసి పెట్టుకోండి మధ్యలో మర్చిపోతే అనేసి ఇష్టమైతే సరే థ్యాంక్ యూ అందరికీ ఇప్పుడు ఫ్రైస్ చల్లగా ఏంటింది విల్ గో టు ద ప్రొసీజర్ రెండు రెడీ చేస్తానండి రెండు స్టిక్ ఇటు కొంచెం లెంత్ ఉండేది ఫస్ట్ వేసుకొని వేస్తామంట స్టిక్కి సూపర్ సింగింగ్ అని ಥ್ಯಾಂಕ್ ಯು వాయిస్ షివర్ అవుతుంది అదంతా నాకు గ్యారంటీ గుర్తు ఏమో మీ ప్రీతి అన్నిటికీ బాగుంది అంటా ఉన్నారు లైవ్ వచ్చిందని కాబట్టి కమెంట్ చేసేస్తామనేసా లేకు నిజంగానే బాగుందా తమాష్ చేస్తానప్ప వైష్ణవి ఐ ప్రే ఆల్ ఫోర్ సిబ్లింగ్స్ షుడ్ బి జొతేలి ఫర్ ఎవర్ థ్యాంక్ యూ వైష్ణవి నువ్వు ఎప్పుడు నా స్టేటస్ చూసేసి ఎప్పుడు అదే విష్ చేస్తూ ఉంటావు చాలా ఖుషి అవుతుంది పిన్ని సూపర్ లైవ్ రా ఆసమ్ ఫస్ట్ ట్రై ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యూ ప్లీజ్ కంటిన్యూ దిస్ కాన్ఫిడెన్స్ థ్యాంక్ యూ ఆ కాన్ఫిడెన్స్ వచ్చినది ఎవరిని ఇంకానేసి గుర్తు కదా నేను ఇంకానే నాకు వచ్చినది ఆ కాన్ఫిడెన్స్ నీ వీడియోస్ చూసేసే నేను అన్నీ అనుకునేది ఇట్లు చేయాలని యు ఆర్ మై ట్రూ ఇన్స్పైరర్ రూపా చెల్లి 1 స్టిక్ అయినండి ఇప్పుడు నెక్స్ట్ ఇంకొకటి ఇది పిల్లోళ్ళు పెద్దోళ్ళు అందరికీ ఇష్టమవుతుంది సంథింగ్ డిఫరెంట్ ఇది ఫస్ట్ టైం ట్రై చేస్తాను సో నిన్న రాత్రి ఒకటి చేసుకొని మేము టేస్ట్ చేసి చూస్తుంది అలాంటి బాగుంటే తానే చూపియాలా ఏదో చూపించేసామకి మీరు ట్రై చేసేసి అయ్యో ఆశ వాళ్ళు లైవ్ వచ్చేసి ఏమో చూపించేసారప్పా చేసి ఏమీ బాగుండలే అనేసి అనుకోకూడదు కదా అందుకోసం ట్రై చేసేసి తింటుమి చాలా బాగుండే నా కూతురు ఇచ్చింది ఐడియా ఇది నాకు కాదు ఐడియా ఇది నా కూతురిది ఐడియా ఇది
ఐ ఎగ్జిక్యూటెడ్ ఇట్. డాయా. నెక్స్ట్ ఇప్పుడు దీనికి సాస్ స్ప్రెడ్ చేయాలా. Asha Kariyar, you got so many fans in AVLG. థ్యాంక్ యూ. నాకు నిన్నే ಗೊತ್ತయింది చెల్లి అది. ఎప్పుడు రమ్య శ్రీధర్ వేస్ట్రో ఇట్లా ఆశా లైవ్ వస్తారు అంటానట్లే ఎన్ని జనాలు వెయిటింగ్ అనరా. సానా ఖుషి ఆయా నాకు. అన్ని జనాలకి నేను ಗೊತ್ತುండను, అన్ని జనాలు నన్ను ఇష్టం పడతారనేసి నాకు నిజంగా నిన్నే ಗೊತ್ತయింది. సానా థ్యాంక్స్ అందరికీ. ఎవరెవరు నా లైవ్ చూస్తాడారో, ఎవరెవరు కమెంట్ చేస్తాడారో, ఎవరెవరు నా రెసిపీస్ ట్రై చేస్తారో అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు సాస్ ఆయా. నేను చీజ్ ఇప్పుడే తురిమేస్తాను, పైన తురుముతలే. ఎలా అంటే దానిపైన చీజ్ పైన వెజిటేబుల్స్ నాకు కలర్ఫుల్గా కనబడేయాలనే ఒక కాన్సెప్ట్ కోసము చీజ్ పైన వెజిటేబుల్స్ పెడతాను నేను. ఇది మీ ఇష్టమంట, ఎంతనే వేసుకోవచ్చు. ఎవరు తింటా అంటారు దానిపైన డిపెండ్ చేసుకోండా. బిడ్డలకైతే జాస్తి, నేను అంతగా వేసుకోనేలేదు. నా చెల్లెలు సూపర్గా వేసుకుంటుంది, దానికి చాలా ఇష్టము. చాలు కదా. నీది ಯಾವುದೇ ಬಾಗ್ಲೆ ಅన్నీ ಸೂಪರ್ ಪಿನ್ನಿ. ఆయా. ఇప్పుడు వెజిటేబుల్స్ ఆఫ్ యువర్ చాయిస్. నేను ఇక్కడ క్యాప్సికమ్, కార్న్, ఆనియన్ తీసుకోలేదండి. క్యాప్సికము, కార్న్, టమాటా తీసుకోను. ఇది మీరు ఎట్లిష్టమో మీరు అట్లా గార్నిష్ చేసుకోవచ్చు. నేను కలర్ఫుల్గా కనబడిన అనే దానికోసం చీజ్ పైన పెడతాను. ఇలాంటి పైన చీజ్ వేసేస్తే ఆ వెజిటేబుల్స్ కనబడచలే, బ్లాంక్గా ఉంటుంది. కాబట్టి నేను ఇట్లా చేస్తూ ఉన్నాను. దీపా శ్రేయస్, ఐల్ ట్రై యువర్ రెసిపీస్. ఆసమ్ అక్క. థ్యాంక్ యూ సో మచ్ దీపా. ట్రై అండ్ గివ్ మీ ఫీడ్బ్యాక్. ఐ ఫీల్ వెరీ హ్యాపీ. చేసిన దానికి సార్థకమవుతుందండి. ఎవరన్నా కొంచెం జనాలన్నా చేసి నాకు ఫీడ్బ్యాక్ ఇస్తే నాకు ది డిష్ ఇష్టమైంది అనేసి నాకు ಗೊತ್ತೈతుంది కదా. నెక్స్ట్ కార్న్ వేస్తా ఉన్నాను. ఇది చాలా ఈజీ. ఫ్రైస్ రెడీగా ఉంటే 5 minutesలో అవుతుంది. నెక్స్ట్ పన్నీర్ ఆప్షన్, మీరు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే మీకు జాలపినోస్ యావత్ కావాలన్నా మీకు యావది ఇష్టమో అది మీరు వేసుకోవచ్చు. టాపింగ్స్ మీ చాయిస్. మీ ఇంట్లో ఏమేమి తింటారో దాన్ని అన్నీ వేసుకోండి. ఆలివ్స్. వైష్ణవి, మై హబ్బీ విల్ లవ్ ఇట్, విల్ షూర్లీ ట్రై సూన్. యూ విల్ ఆల్సో లవ్ ఇట్ వైష్ణవి. ఉత్తి హబ్బీ అలా మీరు ఇష్టం పడండి. రాకేష్, ఆల్ యువర్ రెసిపీస్ ఆర్ సూపర్. థ్యాంక్ యూ. దీనిపైన ఇప్పుడు ఆరిగానో, చిల్లీ ఫ్లేక్స్, సాల్ట్ అండ్ పెప్పర్. కావాలంటే దీనిపైన ఇంకొంచెం చీజ్ తురుముకోవచ్చు, వద్దు. ఇప్పుడు నేను ఇది ఓవెన్లో రింగ్ పెట్టేసి, వద్దు 2 పెట్టేస్తాను. పైన వద్దు, ఆమెకు చెప్తాను. జస్ట్ 30 seconds అండి. చీజ్ ఏమైనా అయింది. దగ్గర నుంచి చీజ్ అని
కరిగింది. కావాలంటే ఇంకొక 10 సెకండ్స్ పెట్టుకోవచ్చు. అయ్యింది. హౌ టు ఈట్ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్. యా ఐ విల్ షో యూ రియల్లీ. దట్స్ ఇంపార్టెంట్ కదా. చూడండి, డిష్ రెడీ. పెట్టిగా ఐ షో హౌ టు ఈట్. పాపం నాకే తినిపిస్తారా? వెరీ సింపుల్. లెంత్ ఉడకలే. జస్ట్ హోల్డ్ ఇట్ లైక్ దిస్. ఇట్లా ఎడ్చుకోవాలండి. 2 ఫ్రైస్ విత్ వెజిటేబుల్స్. ఇట్లా ఎడ్చుకొని సారీ మీతో ఎడ్చి తింటాను. వెరీ సింపుల్. 2 ఫ్రైస్ ఇట్లా తీసుకొని తినండి. ఇట్లా పొడలే అది బైండ్ అయిపోయింది. చీజ్ ఇంకా బాగా బైండ్ అయిపోయింది. సో ఇట్స్ వెరీ ఈజీ. బాగుందా? థ్యాంక్ యూ. ఇంకొకసారి ఫోకస్ చేయి. బాగుందా? సో టుడేస్ ఒకటి స్నాక్ అన్నా చెప్పచ్చు, స్టార్టర్ అన్నా చెప్పచ్చు, లేక ఫాస్ట్ ఫుడ్ అన్నా చెప్పచ్చు. అది ಮತ್ತು డెజర్ట్ 2 రెడీ అయింది. టైం కీపప్ చేసిన బోర్ ఏం కాలేదా? థ్యాంక్ యూ. వెల్కమ్. హాయ్ వనిత, బద్రీనాథ్. థ్యాంక్ యూ రూపా. బాగుందా? నీ ఫేవరెట్. థ్యాంక్ యూ చిన్ని. సూపర్ అని పంపిస్తాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్. హోప్ యూ ఆల్ లైక్ మై లైవ్. ఇష్మాయినా, నేను టైం ఎట్లా మేనేజ్ అవుతుందో గుర్తుందండి. ఫస్ట్ టైం కదా. ఇంకొక ఐటమ్ ఏమైనా చేస్తామనుకోండి, బట్ టైం ఏమైనా మేనేజ్ కాలేదు అంటే, లేకుంటే కన్ఫ్యూజన్స్ క్రియేట్ అయితే బాగుండేది అనేసి 2 చాలు. రూపాన్ని అట్లే సజెస్ట్ చేసి నువ్వు బాగా మాట్లాడు, అందరి దగ్గరను బాగా ఇంటరాక్ట్ చెయ్యి, అన్నీ చెయ్యి, డిషెస్ 2 చూపి చాలు, టైం మేనేజ్ అవుతుంది అనేసి అని చెప్పే. ఎలా అంటే నేను ఫస్ట్ టైం కదా, సో దాన్నే అన్నీ అడిగింది నన్ను. టు బీ ఫ్రాంక్, రమ్య శ్రీధర్ వాళ్ళు హెల్ప్ చేసిరి, లేదని లేదు, వాళ్ళు అన్నీ పంపించిరి. నేను రూపాన్ని అన్నీ అడుక్కొని ఉంటుని. సో ఇట్ మేడ్ సక్సెస్ఫుల్ అనిపిస్తూ ఉంది నాకు. హోప్ యూ ఆల్ లవ్డ్ మై రెసిపీస్ లైవ్. నేను ఎంటర్టైన్ చేసి అనేసి అనుకోండాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద గోల్డెన్ ఆపర్చునిటీ వన్స్ అగైన్. కవిత చెల్లి, రమ్య శ్రీధర్ అండ్ ఆల్ ద మోడరేటర్స్. అండ్ ఫస్ట్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ అంతా మెంబర్స్, లవ్లీ మెంబర్స్, మీదన్నీ ఎంత వాల్యుయబుల్ టైంని 1 అవర్ నా కోసము లైవ్ చూసేదానికోసం వచ్చిండారు, కమెంట్ చేసిండారు, లైక్ చేసిండారు, అన్నీ చేసిండారు. మీకు ఫస్ట్ చెప్పాల, మీ సపోర్ట్ లేకుండా మేము వచ్చేకి సాధ్యమే లేదు. ఎవరు ఇష్టం పడకుండా ఎవరు వస్తారండి కదా. మీరంతా ఇష్టం పడేదానికి మాకు ఆశ అవుతుంది రావాలా అనేసి. చాలా నాళ్ళు ఇంకా ఉండే ఆశ, బట్ నన్ను కాన్ఫిడెంట్ ఉండలే నేను చేస్తాను అనేసి. అయ్యో, అది అందరి సపోర్ట్ని, ఇంకా ఫ్యామిలీ సపోర్ట్ని, ఇంకా చెల్లెల సపోర్ట్ని, ఇంకా మోడరేటర్ సపోర్ట్ని, ఇంకా కవిత చెల్లిని, ఇంకా ఇట్ మేడ్ పాసిబుల్. నిజంగా చాలా ఖుషి అవుతా ఉంది. ఇంకో కొంచెంసేపులోనే నేను స్టెప్ బై స్టెప్ పిక్స్ని, ఇంకా స్టెప్ బై స్టెప్ పిక్స్ స్వీట్ లేదు సారీ, పిక్స్ దాన్ని రెసిపీ విత్ ఇంగ్రీడియంట్స్ ಮತ್ತು క్వాంటిటీ అన్నీ నేను టైప్ చేసేసి పోస్ట్ చేస్తాను. ఓకే, ఏమో పంపిస్తా అన్నారు అక్క చెల్లి. యా, వీ కెన్ యూస్ పిజ్జా సాస్. యాదైనా వేసుకోవచ్చండి పిజ్జా సాస్. నా దగ్గర పిజ్జా సాస్ ఉండలే, సో నేను చిల్లీ గార్లిక్ సాస్ ಮತ್ತು టమాటో కెచప్ 2 మిక్స్ చేసుకొని వేసుకోండాను. మీ టాపింగ్స్ మీ ఇష్టము, ఏమైనా చేస్తుంది. దిస్ ఇస్ ఓన్లీ ఐడియా, నేను షేర్ చేస్తాను అంతే. దానిపైన టాపింగ్స్ మీ ఫ్యామిలీలో ఎవరికి ఎట్లా ఇష్టమవుతుంది అట్లా మీరు చేసుకోవచ్చు, లేకుంటే వేరే ఇన్నోవేటివ్గా చేసుకోవచ్చు. జస్ట్ ఈ ఫ్రైస్ పైన అనేది ఒక నేను చెప్పిండాను అంతే, అది మీ ఇష్టంకి చేసుకో. థ్యాంక్ యూ రూపా, వెరీ సక్సెస్ఫుల్ అంటాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రమ్య, ఇట్స్ ఆసమ్ అంటా అన్నారు. థ్యాంక్ యూ. టైం చూడి ఎంత నేను. ఓకే కరెక్ట్ టైం అయిందండి. 55 అంటే ఇంక 5 మినిట్స్ ఉందంతే. సో నేను కరెక్ట్గా మేనేజ్ చేసిన అనిపిస్తూ ఉంది. తిరిగా చెప్తాను. చాలా ఖుషి అవుతుంది మీ జతలోని మాట్లాడి. బై ఛాన్స్ నేను ఎవరిదైనా కమెంట్కి ఆన్సర్ చేసిండలే అంటే దయచేసి బేజారు చేసుకోవద్దండి, నేను చూసిండలేదు ఏమో చేస్తూ ఉన్నప్పుడు.
అందుకే నేను అయినంత ఈజీ రెసిపీస్నే పెట్టుకోండి, సో దట్ ఐ కెన్ ఇంటరాక్ట్ విత్ యూ వెల్ అనేసి. కష్టంది అయితే నేను చేసే దాంట్లోనే ఉంటాను, మీ పాడు మీరు అక్కడ కమెంట్స్ పంపిస్తూ ఉంటారు, నేను ఆన్సరే చేస్తలేదు. బాగుండేలా మీకు బేజారైతే చూడు మేము ఎంత ఇదిగా కమెంట్స్ పంపిస్తాండి, ఇది ఆన్సర్ చేస్తాలే అనిపిస్తుంది. సో ఈజీదే పెట్టుకోండి, నేను ప్రిపరేషన్స్ అన్ని చేసి పెట్టుకోండి అందుకోసం. సరే ఫైనల్గా ఇంకొకసారి డిష్ చూస్తారా? ఇది కచ్చా గుల్లా, సిస్టర్ ఆఫ్ రసగుల్లా. దిస్ ఈజ్ ఫ్రిజ్జా. ఫ్రైస్ పెన్ చేసిన దానికోసం దీని పేరు వచ్చేసి ఫ్రిజ్జాన్ అండి. వెరీ ఈజీ, వెరీ యమ్మీ, చాలా బాగుండే. ఇది షేర్ అని చేస్తాను. థ్యాంక్ యూ నాగమణి సతీష్, స్మితా మోహన్. వితౌట్ ఓవెన్, సారీనండి నేను అదే చెప్తామనేసి అనుకొని చూడండి, లాస్ట్ మూమెంట్లో మర్చిపోతుంది. థ్యాంక్స్ ఫర్ ఆస్కింగ్, వెరీ నైస్. ఇచ్చండి అదనం ఇది ఓవర్ నోట్ తవా, అంటే తిరిగి యూజ్ చేసే కయ్యలే దీన్ని, పాతది ఓవర్ నోట్ తవా. తవా పైన రింగు, కుక్కర్ది రింగు పెట్టేసి దానిపైన ఒక ప్లేట్ పెట్టేసి దానిపైన ఇది ఫ్రైస్ పెట్టేసి చూపి దగ్గర ఇంకా చూపి ఇట్లా డబల్ తవా పైన రింగు, తవా పైన రింగ్ పైన ప్లేట్ పెట్టి ఇది పెట్టేసి దీనిపైన మూసిడియండ. మూసి అన్నీ రెడీ చేసినాక ఆన్ చేసి లో టు మీడియం ఫ్లేమ్లో 10 to 12 minutes ఫస్ట్ బ్యాచ్ అవుతుంది. నెక్స్ట్ బ్యాచ్ వచ్చి 6 to 7 minutes అయిపోతుంది. అలాంటి ఇదన్నీ హీట్ అయింటుంది కదా, ఓవెన్ లేకుంటే ఇట్లా చేసుకో. ఓవెన్లో అయితే 30 seconds అవుతుంది, ఇదైతే 10 to 12 minutes కావాలి టైం. 10 to 12 minutes అవుతుంది. చీజ్ మెల్ట్ అయ్యే వరకు మీరు మధ్య తీసి చూడండి మూసిండేది. చీజ్ మెల్ట్ అయ్యింటే ఆఫ్ చేసుకోండి, సరిపోతుంది. థ్యాంక్స్ ఫర్ ద క్వశ్చన్. నేను మర్చిపోయి, నేను తవాని రెడీగా పెట్టిండి, మర్చిపోతే నేను చెప్పేదానికి. ఓవెన్ లేకుంటే ఇట్లా చేసుకోవాలి. డైరెక్ట్ తవా పైన వద్దు, రింగ్ పెట్టేసి దానిపైన. సో మూసేస్తే ఫుల్ ఓవెన్ తరనే ఎఫెక్ట్ వస్తుంది, బట్ లేట్ అవుతుంది, 10 minutes అవుతుంది. మీరు 3 ఫ్రైస్ పెట్టుకోవచ్చు, ఒకసారి ఒక ప్లేట్లో 3 ఫ్రైస్ పెట్టుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ ద ఆస్కింగ్ దట్ క్వశ్చన్. రియల్లీ వేర్ కెన్ ఐ ఫైండ్ యువర్ 900 రెసిపీస్? నేను 900 రెసిపీస్ షేర్ చేసినది అడిగారమని అనే పేజ్లో అండి. వెరీ ఫేమస్, వెరీ రినౌండ్ పేజ్ అడిగారమనే ఫేస్బుక్లో. అక్కడ నేను అది ఉత్తి ఫుడ్దే గ్రూప్ అండి పేజ్, ఉత్తి వెజిటేరియన్ ఫుడ్ది. అక్కడ నేను 900 రెసిపీస్, నిన్నటికి 900 ముగిసినండి. థ్యాంక్ యూ అక్క. ఎమ్మీ పిజ్జా అండ్ బ్యూటిఫుల్ ప్లేటింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్, ఆల్ బికాస్ ఆఫ్ ఆల్ యువర్ సిస్టర్స్ సపోర్ట్స్ ఇంక్లూడింగ్ వైష్ణవి వినయ్. థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ క్లారిఫైయింగ్ వైష్ణవి అడిగారమనే పేజ్. ఓకే థ్యాంక్ యూ, నైస్ రెసిపీ. థ్యాంక్ యూ సుధా సురేష్. థ్యాంక్ యూ అక్కనా సుధా అక్కనా? ఐ కుడ్ నాట్ సీ యువర్ డీపీ, చూసే సురేష్ బాబు పేరు. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీవన్ వన్స్ అగైన్. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్, థ్యాంక్స్ ఫర్ గివింగ్ ద ఆపర్చునిటీ, థ్యాంక్స్ ఫర్ బేరింగ్ మీ ఫర్ 1 hour, థ్యాంక్స్ ఫర్ సీయింగ్ మై రెసిపీస్. హోప్ యూ ఆల్ లైక్డ్ ఇట్. నేను అనుకుంటాను మీరు ఫీడ్బ్యాక్ ఇస్తారు అనేసి కాస్తా ఉంటాను. హాయ్ శ్రీదేవి అనంత్, హాయ్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆంటీ కల్ప ఆంటీ. థ్యాంక్ యూ వైష్ణవి. థ్యాంక్ యూ రమ్య, సూపర్ లైవ్ ఇట్ వాస్. నువ్వు చెప్తే నాకు ఖుషి అయిపోతుంది అని అంటే నువ్వు నా పైన నమ్మకం పెట్టుకొని నన్ను అడుగుతుంది. నేను నమ్మకం ఏం పాడు చేయాలనుకుంటాను కదా నేను. థ్యాంక్ యూ దీపా సంతోష్ ఈజ్ వాచింగ్. సవితా రాజూర్ హాయ్. ఎమ్మీ థ్యాంక్ యూ సో మచ్. ఓకే బాయ్. ఐ విల్ షేర్ ద రెసిపీ. ఇంకొక 15 minutesలో రెసిపీ పిక్స్ అన్నీ వచ్చేస్తుంది మీకు. ప్లీజ్ వెయిట్. ఓకే బాయ్.